ఎందుకని నీలోంచి యథార్థత రావట్లేదు, భక్తి రావట్లేదు, దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి ఎందుకు నీలో కనబడట్లేదంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం నీకు లేకపోవడం వల్ల. నీలో శక్తి లేదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదరన్నారు. శక్తి లేని క్రైస్తవ్యం ఎందుకు ఇప్పుడు ప్రబలమవుతుందంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేనందువలన. అనేక మంది శక్తి లేకుండా భక్తి చేస్తున్నారు. తిమోతి పత్రికలో రాయబడింది, అంత్య దినాలలో ప్రజలు ఎలాగుంటారన్న మాట చూసుకొని ముగించుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు వారునై ఉందురు. ఇట్టివారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన. రెండు రకాల ప్రజలు ఇక్కడ అంత్య దినాల్లో కనిపిస్తున్నారు. ఒకళ్ళు ఎవరంటే పైకి భక్తి ఉండి శక్తి లేదంట. ఎందుకని? పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి పట్టింపు లేదు, పట్టించుకోవట్లేదు, ఆచార భక్తిని ఫాలో అవుతున్నారు. అందుకని పైకి భక్తిగా ఉన్నారంట కానీ వారిలో శక్తి లేదు. అలాంటి వారు ఎవరిళ్ళలోకి తెస్తారంట? ఎల్లప్పుడూ నేర్చుకొనుచు, ప్రతి దినము నేర్చుకోవడమే, ప్రతి వారం నేర్చుకోవడమే, ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళడమే, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళడమే, ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉంటారంట. కానీ వాళ్ళ గురించి చాలా భయంకరమైన మాట ఇక్కడ రాయబడింది. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని వారు. అటువంటి స్త్రీలు ఉన్నారంట కొంతమంది. ఈ స్త్రీలు ఎలాంటి వారంటే, అమ్మ ఫలానా చోట ప్రార్థన అంటే వస్తానండి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఫలానా చోట మీటింగ్ ఉందమ్మా అంటే వస్తానండి అని పరిగెత్తుకుంటూ వెళ్తారు. సంఘంలో ఈ కార్యక్రమం ఉందమ్మా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ రాస్తా ఉంటారు బుక్ పెట్టి. ఎల్లప్పుడూ కూడా నేర్చుకుంటూనే ఉంటారంట. కానీ ఎప్పటికీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందలేనటువంటి అవివేక స్త్రీలు. అటువంటి వారిని గురించి ఏం రాయబడింది? వారు అవివేక స్త్రీలు. వివేకం లేదు. ఎందుకు వెళ్తున్నావమ్మా అంటే తెలియదు, ఏమి నేర్చుకుంటున్నావమ్మా అంటే తెలియదు, రాయడానికైతే రాస్తున్నా, వినడానికైతే వింటున్నా, కానీ అనుభవ జ్ఞానము లేదు. ఆ వాక్యము, నేర్చుకున్న వాక్యము జీవితంలో ఏదైనా కనబడుతుందా, అనుభవంలోనికి వస్తుందా అంటే రాదు. కానీ ఎల్లప్పుడూ నేర్చుకునే పని కదా. ఎంత ఆసక్తో బుద్ధి లేని కన్యకలు కూడా ఎంత ఆసక్తిగా వెళ్ళారో కదా. బుద్ధి గల కన్యకల్లాగే వెళ్ళారు. కానీ వారిలో ఏమి లేదు, అనుభవ జ్ఞానం లేదు. అవివేక స్త్రీలు. అలాంటి ఇళ్లలోని కంటే ఎవరు వెళ్తారంట? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి సేవకులు అని చెప్పుకునేవారు ఆ అవివేక స్త్రీల ఇళ్లలోనికి చొచ్చి వారిని చెరపట్టుకుంటారంట. ఎందుకంటే వాళ్ళకి వివేకం లేదు, వారికి అనుభవ జ్ఞానం లేదు. అందుకే ఇలాంటి వారి బారిన వారు పడతారు. అబద్ధ బోధకుల బారిన పడతారు. ఎవరేది చెప్తే అది వింటారు, ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతారు. వారు కూడా ఏం పొందలేరు? వివేకం పొందలేరు, అనుభవ జ్ఞానము పొందలేరు. చెరపట్టబడతారంట ఇటువంటి స్త్రీలు. అంత్య దినాలలో ఇటువంటి సంభవాలు జరగడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకపోవడమే దీనికి కారణం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి నువ్వు ఆలోచించవలసినటువంటి సమయం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుటకు నువ్వు ఆశించవలసిన సమయం ఇది. నీవు రక్షింపబడాలి అని అంటే నీవు నమ్మి బాప్తిస్మం పొందాలి.